ఒక వ్యాపారస్తుడు కృష్ణుని రోజు పూజించేవాడంట. ఒక సంవత్సరం వాడికి వ్యాపారంలో నష్టం వచ్చింది. నష్టం వస్తే వాడు ఏం చేశాడు, తోటి వ్యాపారస్తుడితో పోయి చెప్పుకున్నాడు, ఒరే ఈ సంవత్సరం నాకు వ్యాపారంలో నష్టం వచ్చిందిరా అన్నాడు. వాడన్నాడు, ఎవరిని పూజిస్తావురా నువ్వు అన్నాడు. ఎవరిని పూజిస్తావన్నాడు. అప్పుడు కృష్ణుణ్ణి పూజిస్తానన్నాడు. వాడన్నాడు, అరే కృష్ణుతో మనకేంట్రా పని, ఆయన్ని పూజిస్తే భక్తి ఇస్తాడు, వైరాగ్యం ఇస్తాడు, మోక్షం ఇస్తాడు, మనకు ఆయనతో పనే ఉంది, మనం పూజించాల్సింది కృష్ణుని కాదురా అన్నాడు. మరి ఎవరిని పూజించాలరా అన్నాడు వీడు. ఆయన భార్య ఉందే లక్ష్మి, ఆమెను పూజించాలి, వ్యాపారస్తులు డబ్బు కావాలి మనకు, మోక్షం భక్తి ఇవన్నీ దేనికి మనకు అన్నాడు. వీడేం చేశాడంటే నేరుగా మార్కెట్కి వెళ్ళిపోయి లక్ష్మి విగ్రహాన్ని కొనేసి ఇంటికి తీసుకొని వచ్చి పూజ గదిలో కృష్ణుడి విగ్రహం పక్కకు నెట్టేసి సెంటర్లో లక్ష్మీ అమ్మవారిని పెట్టేసి పూజ కూడా మొదలు పెట్టేశాడు. అగరబత్తి వెలిగించి పెట్టాడు. అయితే గాలి వాటానికి అగరబత్తి పొగ ఏమవుతుందంటే లక్ష్మీ అమ్మవారి మీదకి వెళ్ళట్లేదు, కృష్ణుని విగ్రహం మీదకి వెళ్తుంది. వీడు చూశాడు, ఈయన్ని పూజించకూడదంటే పొగ ఆయన మీదకి వెళ్ళిపోతుంది అని చెప్పి అటు ఇటు చూశాడు. చూస్తే ఒత్తులు చేసుకునే దానికి పూజ గది కదా, దూది కొంచెం పెట్టుకొని ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే ఆ దూది టక్కని తీసేసి కృష్ణుడి విగ్రహం ముక్కులో దూపేశాడు. అప్పుడు కృష్ణుడు, భక్త ఏం కావాలా అన్నాడు. ఇన్ని రోజులు పూజిస్తే పలకలేదు, ఈరోజు పూజించకూడదని పక్కకు నెట్టేస్తే పలుకుతున్నావేంటి స్వామి అన్నాడు వీడు. అప్పుడు భగవంతుడు చెప్పాడు, ఇన్ని రోజులు పూజించావు, నేనున్నానని పూజించలేదు, ఈ రోజే కదా నేనున్నానని గుర్తించి ముక్కులో దూపావు, అందుకని చెప్పి స్పందిస్తున్నా నేను, అందుకని చెప్పి నేను స్పందిస్తూ ఉన్నాను. మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. మీరు భగవద్గీత చదివి భగవంతుడు కృష్ణలీలలు ఇవన్నీ తెలుసుకొని ఎంతమంది మహాత్ములు వాళ్ళందరూ కూడా కృష్ణుని పట్ల ఎంత విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు అనేటువంటిది మీరు ఆ కాన్ఫిడెన్స్, భగవంతుడు ఉన్నాడు రక్షకుడు అనేటువంటిది మీరు పెంపొందించుకోండి. మీ జీవితంలో ఏదైనా చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు ఆ థాట్ ఎప్పుడైతే వస్తుందో, భగవంతుడు ఉన్నాడు రక్షకుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో మీ టెన్షన్ అంతా దిగిపోతుంది.